జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 43వ శ్లోకము. అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు, ఓ కృష్ణ, వర్ణ సాంకర్యం వల్ల, కుల సాంకర్యం వల్ల ఆయా కులాలలో ఆయా జాతులలో వచ్చేటటువంటి ధర్మాలు కూడా నశించిపోతాయి కదా కృష్ణ ఈ యుద్ధం వల్ల. ఈ అర్థాన్ని భావిస్తూ అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా, శ్రీకృష్ణుడి పాదార విందముల దగ్గర మనం కూర్చున్నట్టుగా, కృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నటువంటి భావనతోని శ్లోకాన్ని చెప్పుకుందాం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఓం. ఈ శ్లోకంలో నుండి గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట, కులధర్మాలని జాతి ధర్మాలను పాడు చేసేటటువంటి వారిని దగ్గరికి రానివ్వకు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయంలో 65 నుంచి 69 శ్లోకాల ద్వారా మనందరి మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతున్నాను, మీరు ఈ పనులు చేయండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పినటువంటి పనులు మనం చేయాల్సినటువంటి పనులు. కృష్ణుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు, నా గురించే ఆలోచిస్తూ ఉండు, నా మీదనే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉండు, అన్ని పనులు నా సేవగా చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉండు, నేను నీవాడినే కృష్ణ అనేటటువంటి భావన నీలో సంతతము సాగిస్తూ ఉండు, నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, మామేకం శరణం వ్రజ, ఇక ఏడవకు, మా శుచః. నేను చెప్పినటువంటి భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు చదవటం ప్రారంభం చేయి. నేను ఇస్తూ ఉండేటటువంటి హామీలతో కూడినటువంటి భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉండు. ఈ రకంగా నువ్వు చేస్తూ ఉంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టడవవుతావు, నేను నిన్ను సకల పాపముల నుండి సకల కష్టముల నుండి విముక్తుణ్ణి చేస్తా. ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అందాం, కృష్ణ, నువ్వు చెప్పినవన్నీ విన్నాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మనస్ఫూర్తిగా మనం అంటే ఆ భగవంతుడిలో కలిగేటటువంటి ఆనందము ఇక ఏ పూజ వల్ల కలుగుతుంది కనుక, అట్లాంటి పరమ విశ్వాసముతో మనమంతా భగవంతునికి ఈ రకంగా మాట ఇద్దాం. ఓ శ్రీమన్నారాయణ, మా కులధర్మాలను, వర్ణ ధర్మాలను, జాతి ధర్మాలను పాడు చేసేటటువంటి వారిని దగ్గరికి రానివ్వము. ఓ శ్రీమన్నారాయణ, నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నీ యందు భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను ఏ పని చేసినా నీ సేవ అనుకుంటూ చేస్తాను, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నీవాడినే తండ్రి అనేటటువంటి భావన సంతతము నా మనస్సులో సాగిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా. ఓ శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవను. ఓ శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు చదవటం ప్రారంభం చేస్తా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు మా కోసం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హామీలతో కూడినటువంటి భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. కరిష్యే వచనం తవ.
శ్రీమద్భాగవతము భాగవత గ్రంథానికి నమస్కారము. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖమహర్షుల వారికి నమస్కారము. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కారము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు, మహర్షులారా, అదిగో భీష్మ పితామహుడు ఇక శరీరాన్ని వదిలే ముందర శ్రీకృష్ణ భగవానుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, ఆ రోజు కురుక్షేత్ర యుద్ధరంగములో నీ భక్తుడనైనటువంటి నా ప్రతిజ్ఞను యథార్థము చేయటం కోసం నువ్వు చక్రము చేత పట్టి రథస్థః అవప్లుతః ఒక్కసారి రథములో నుంచి అదిగో దూకుతూ ఉన్నావు. ధృత రథచరణః చేతిలో చక్రాన్ని పట్టుకొని నువ్వు నేల మీద దూకటం వల్ల నీ పదముల తాకిడికి, నీ బరువుకి ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంటే, కదిలిపోతూ ఉంటే నువ్వు ఎలా వస్తున్నావు తండ్రి? హరిరివహంతుం ఇభం, ఏనుగును చంపటం కోసము సింహము ఎట్లా దూకుతుందో అలా దూకి వస్తూ ఉన్నావు తండ్రి. గతోత్తరీయ, నువ్వు వస్తూ ఉంటే అదిగో నీ ఉత్తరీయము కూడా, కండువా కూడా జారిపోతూ ఉంది. కృష్ణ, అయితే ఎందుకు వస్తూ ఉన్నావు? నేను వేసినటువంటి వాడి బాణముల చేత నీ ఒళ్ళంతా రక్తసిక్తమై క్షతజ పరిప్లుతః ముకుందః, రక్తసిక్తమైనటువంటి ఒళ్ళు కలిగినటువంటి ఓ ముకుందా, నువ్వు వస్తూ ఉంటే అర్జునుడు అడ్డుపడుతూ ఉన్నాడు. అదిగో అర్జునుడిని కూడా ప్రక్కకు నెట్టివేసి భీష్ముణ్ణి చంపుతా ఈ పూట అంటూ నువ్వు నన్ను సంహరించడం కోసం వస్తూ ఉన్నటువంటి, ఆ రకంగా దూకుతూ వస్తూ ఉన్నటువంటి ఓ కృష్ణ, సభవతు మే భగవాన్ గతి ముకుందః, ఆ ముకుందుడు నా మనస్సులో సంతతము నిలుచుగాక. ఆ శ్రీకృష్ణ భగవానుడిని నేను నా మదిలో చింతింతున శ్రాంతమున్. నువ్వు వస్తూ ఉంటే తండ్రి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా, నీ దివ్యమైనటువంటి కుండలముల యొక్క కాంతి ఆ లోకమంతా కూడా వ్యాపించింది, ఆకాశమంతా కూడా వ్యాపించింది తండ్రి. కృష్ణ, నువ్వు పరుగున వస్తూ ఉంటే, దూకుతూ వస్తూ ఉంటే నురికిన నోర్వక ఉదరంబులో ఉన్న జగముల వ్రేగున జగతి కదల, ఈ జగత్తు అంతా కూడా కదిలిపోతుంది తండ్రి. కృష్ణ, చక్రంబు చేపట్టి చనుదెంచురయమున, అదిగో ఆ చక్రము చేతిలో పట్టుకొని నువ్వు వస్తూ ఉంటే ఏ రకంగా ఉన్నావో అట్లాంటి కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహము నా మనస్సులో సంతతము నిలుచుగాక. కృష్ణ, నన్ను చంపటం కోసం వస్తూ ఉంటే అదిగో నీ ఉత్తరీయము జారిపోతుంది, పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మణి క్రీడి మరల దిగువ. అర్జునుడు వచ్చి అడ్డుపడుతూ ఉంటే అర్జునుడిని నెట్టివేస్తూ ఉన్నావు. ఎందుకు వస్తూ ఉన్నావు? ఎట్లా వస్తూ ఉన్నావు? గరికి లంఘించు సింహంబు కరణి మెరసి, సింహములాగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, భీష్ముని చంపేస్తా అని వస్తూ ఉండేటటువంటి ఓ ముకుందా, ఓ దేవుడా, నువ్వే నాకు దిక్కు తండ్రి.
అంటూ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని రకరకాలుగా మనస్సులో భావన చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపమే నా ఆలోచనలలో నా మనస్సులో సంతతము నిలుచుగాక అంటూ శ్రీకృష్ణ భగవానుడి ఎదురుగా తాను స్తోత్రం చేస్తూ ఉన్నాడు శరీర పరిత్యాగానికి ముందర. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 43వ శ్లోకము. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.